గుడ్ ఈవినింగ్ సార్. నేను ఈ టాబ్లెట్ దాదాపు 5 బాక్సెస్ వాడాను సార్ మా పాప కోసమని. ఉమ్, తనకి 9 ఇయర్స్ ఓల్డ్. ఆటిజం ఆటిజం అండ్ హైపర్ యాక్టివ్. ఓ హైపర్ యాక్టివ్ మోడరేట్లో ఉంది. ఆటిజం మైల్డ్లో ఉంది. ఉమ్, నేను తనకి 4 ఇయర్స్ ఏజ్లో మేము ఇది ఐడెంటిఫై చేసాము. కానీ ఆ టైంలో కోవిడ్ ఉంది. ఉమ్, కోవిడ్ ఉండడం వల్ల మేము తొందరగా డాక్టర్స్ని అంటే స్పీడ్గా డాక్టర్స్ని అప్రోచ్ కాలేకపోయాము. ఓకే కోవిడ్ తర్వాత చాలా హాస్పిటల్స్ తిరిగాము. సార్. అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ అంత ఇంప్రూవ్మెంట్ అయితే కనపడలేదు. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి అన్నీ వాడాము. ఉమ్, కొన్నిసార్లు మంత్లీ 25,000 అట్లా ఎక్స్పెన్సివ్ ఉండేది మెడిసిన్స్ కానీ థెరపీస్ కానీ. దాదాపు చాలా సంవత్సరాలు తిరిగాం. ఉమ్, ఆ తర్వాత మేము మెల్లిగా హోమియోపతికి షిఫ్ట్ అయిపోయాం. ఉమ్, ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఉమ్, హోమియోపతికి షిఫ్ట్ అయిపోయాము. ఆ హోమియోపతి వాడుతున్నప్పుడు నేను ఇలా హనుమంత్ రెడ్డి సార్ అని మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు. ఆ సార్కి చెప్పాను, సార్ ఇలా వాడుతున్నాను నేను మా పాప కోసము అని. అంటే సార్ ఏం ఉమ్, చేశారంటే VR4 ఇచ్చారు ఫస్ట్. ఓకే VR4 ఇచ్చిన తర్వాత ఒక బాక్స్ వాడాను. ఒక ఓకే బాక్స్ వాడితే ఇంప్రూవ్మెంట్ కొద్దిగా కనపడింది. కానీ అది నేను హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాను ప్లస్ VR4 వాడుతున్నాను. ఉమ్, దేనివల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది నేను ఐడెంటిఫై చేసుకోలేకపోయాను ఫస్ట్ ఉమ్, బాటిల్. ఉమ్, సెకండ్ బాటిల్ 10 టాబ్లెట్స్ వాడగానే చిన్న చిన్న పదాలు మాట్లాడడము, ఉమ్. హైపర్ అనేది కాస్త తగ్గడం అనేది నేను గమనించినాను. ఓ అంతకుముందు దాదాపు ఓవర్ యాక్టివ్ గా ఉండేవాళ్ళు. బాక్సెస్ అయిపోయాయి. ఇప్పుడు 6 బాక్సెస్ ఉమ్, ఇప్పుడైతే వాడుతున్నాను ప్రెసెంట్ అయితే. నాకు పెద్ద ఉమ్, ప్రాబ్లం అయితే ఏమి కనపడలేదు ఈ టాబ్లెట్స్ వల్ల. ఇంప్రూవ్మెంటే ఉంది కానీ ఎలాంటి ఉమ్, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అయితే ఫేస్ చేయలేదు. ఉమ్. ఎక్సలెంట్ సార్. సో అంటే అమ్మాయి అంతకుముందు ఓవర్ యాక్టివ్ గా ఉండేదా సార్? హైపర్ యాక్టివ్లో ఉండేది సార్. హైపర్ యాక్టివ్ లో ఉండేది. హైపర్ యాక్టివ్లో ఉండే అంటే చెబితే అర్థం చేసుకునేంత ఉండేది కాదు. ఉమ్, ఇప్పుడు కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏమున్నాయి అని అంటే, ఉమ్, అంతకుముందు ఒక సూపర్ మార్కెట్ కానీ కిరాణా షాప్ కానీ తీసుకెళ్ళినప్పుడు తనకు ఉమ్. నచ్చిన ఐటెం లాక్కొని వచ్చేది. ఓ ఇప్పుడు ఏం వితౌట్ చేస్తుంది, పేయింగ్ మనీ. మనీ తీసుకెళ్ళి తీసుకొచ్చుకుంటుంది. కానీ ఆ మనీ ఎంత అనేది తనకు తెలియదు. కానీ మనీ ఇస్తే ఒక ఐటెం ఇస్తారు అని మాత్రం తను ఐడెంటిఫై చేసుకోగలుగుతుంది. ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడిన తర్వాత తెలుసుకుంది. అవును సార్. 3 బాక్సెస్ వాడిన తర్వాత. ఓ సో ఎక్సలెంట్ అండి. అండ్ నౌ ఆ హైపర్ యాక్టివిటీ అనేది తగ్గింది. హైపర్ అవును. యాక్టివిటీ తగ్గిందా? హైపర్ యాక్టివిటీ తగ్గింది. ఆటిజం ఇంకా సో కాస్త హౌ అలాగే లాంగ్ ఉంది. హ్యావ్ యూ బీన్ యూజింగ్ సార్? ఎంత కాలం నుంచి వాడుతున్నారు? ఈ మూడు. ఇప్పుడు ఇది 4 మంత్స్. ఓకే. సో మీరు 1 ఇయర్ పాటు వాడండి సార్. ఇంకా పూర్తి ఫలితాలు మీకు వస్తాయి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. సో ఎవరికైనా ఆటిజం ఉన్న వాళ్ళ పిల్లలు హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు అంటారా? సార్ చెప్పచ్చు. నేను ఆల్రెడీ చాలా మందికి సజెస్ట్ చేశాను. కానీ వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, ఇలాంటి టాబ్లెట్లు ఎన్నో వాడాము, ఎన్నో చూసాము ఇలాంటి మెడిసిన్స్ అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఓకే. సో నో వరీ నేను సార్. చాలా సో మందికి సజెస్ట్ చేశాను. మంచి జరుగుతోంది. సో ఇట్ మే టేక్ సమ్ టైమ్, నో ప్రాబ్లం. సో అవును. మీలాంటి వాళ్ళు వాడుకున్నటువంటి వాళ్ళ వీడియోలు చూసి ఎవరైతే ప్రేరణ పొందుతారో ఆ తల్లిదండ్రులకి మంచి ఫలితాలు వాళ్ళ బిడ్డలకి మంచి చేసినట్టు జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ టెస్టిమనీ సార్. థ్యాంక్ యూ సో మచ్ మూలా శ్రీలత గారికి, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, మీ ప్రిన్సిపల్ హనుమంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మంచి టెస్టిమనీ మీ ద్వారా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సో ట్రై టు కంటిన్యూ 1 ఇయర్ సార్. కంటిన్యూగా 1 ఇయర్ వాడండి.